వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెంబర్ ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు గడువు లేదు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్. కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు. ఉద్యోగులతో కలిసి ఆడి పాడి సందడి చేసిన కలెక్టర్ సిపి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దాండియా ఆడిన కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం దంపతులు. కరీంనగర్లో పిఎస్ ఆధ్వర్యంలో మహిళలు వినూత్న నిరసన. పండుగకు బతుకమ్మ చీరలు ఇస్తానని ప్రభుత్వం మోసం చేసిందని బతుకమ్మ ఆడి ఆందోళన చేసిన మహిళలు. కరీంనగర్లో కాంగ్రెస్ బలంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం. పండుగల సీజన్ దృష్ట్యా దేశ ప్రజలు ఖాదీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మన్ కీ బాత్ ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇతర మాధ్యమాల ద్వారా దేశ ప్రజలతో నేరుగా మాట్లాడే రేడియో కార్యక్రమం చేపట్టారు. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాజకీయాల కంటే ఎక్కువగా సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, ఆరోగ్య, యువత ప్రేరణ వంటి అంశాలపై దృష్టి పెడుతోంది. ప్రజల సూచనలను తీసుకుని వాటిని ప్రసంగంలో ప్రస్తావించడం ఈ మన్ కీ బాత్ ప్రత్యేకతగా నిలిచింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తన 126వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో దేశ ప్రజలకు ముఖ్యమైన సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఛత్ మహాపర్వాన్ని యునెస్కో అమూల్య సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవాన్ని గుర్తు చేసి దాని సేవా చరిత్రను, విలువలను ప్రశంసించారు. పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు ఖాదీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, వోకల్ ఫర్ లోకల్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన యువతకు ప్రేరణ అని పేర్కొన్నారు. గాన కోకిల లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ ఆమె పాటలు దేశ ప్రజల హృదయాలను తాకాయని అన్నారు. అంతేకాక భారత నౌకాధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా రుకా సముద్రయాత్రలో ప్రపంచంలోని అత్యంత దూరమైన పాయింట్ నేమో వద్ద భారత జెండాలను ఊపిన విషయాన్ని గర్వంగా ప్రస్తావించారు. మొత్తం ఎపిసోడ్లో పండుగల సీజన్లో ప్రజలు ఏకతాభావం, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. 75 लाख बहनें जुड़ चुकी हैं। अभी एक साथ इन सभी 75 लाख बहनों के बैंक अकाउंट में 10-10 हजार रुपए भेजे गए हैं। साथियों, जब ये प्रक्रिया चल रही थी तो मैं बैठे बैठे दो बातों पर सोच रहा था। पहला तो ये कि आज वाकई बिहार की बहनों बेटियों के लिए कितना बड़ा చిన్నారులకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పండుగ కానుక అందించారు. శాల్వాలతో గౌన్లు కుట్టించి చిన్నారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పండుగ సందర్భంగా చిన్నారులకు గౌన్లు, ఫ్రాక్లు కుట్టించి పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్కు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వివిధ సందర్భాల్లో వచ్చిన దాదాపు 600కు పైగా శాలువాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ కుమారుడు కార్తిక్ హానర్ టు హ్యూమనిటీ పేరుతో చిన్నపిల్లలకు కుట్టించిన గౌన్లను దసరా పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి వచ్చిన శాలువాలను నేడు గౌన్లుగా మలచి వాటిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మా కుమారుడు ఆది కార్తిక్కి వచ్చిన ఆలోచన హానర్ టు హ్యూమనిటీ పేరుతో గౌన్లు కుట్టించి పంపిణీ చేస్తున్నామన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్తిక్ ను అభినందించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని, ఈ ఆలోచన తీసుకుని మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. లేదంటే పెన్ను, పుస్తకాలు లాంటివి ఇస్తే పేద వర్గాలకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఇవ్వమని చెప్పిన అనేక సందర్భాల్లో కూడా మేము మా వైపు నుంచి పిలుపునిచ్చేవాళ్ళం. శాల్వాలకు బదులు పేద ప్రజలకు ఉపయోగ సంబంధించినటువంటివి వాటిని ఇవ్వమని చెప్పండి. కానీ ఈ శాల్వాలు నాకు వచ్చిన తర్వాత ఇంట్లో మూలన గదిలో ఉన్నటువంటి సందర్భంలో మరి మా కుమారుడు ఆది కార్తిక్ వచ్చినటువంటి ఒక ఆలోచనని, అంటే హ్యుమానిటీ నుంచి ప్రధానంగా
ఏదైతే ఈ సేవా భావంతో వచ్చినటువంటి శాల్వాలను ఉపయోగంలోకి తీసుకొని రావాలని, ఆనర్ టు హ్యుమానిటీ అని. అంటే పోలీసుల ఆధ్వర్యంలో కరీంనగర్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు కొనసాగాయి. ఉద్యోగులతో కలిసి కలెక్టర్ సిపి బతుకమ్మలు ఆడి సందడి చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం, సాంప్రదాయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను కరీంనగర్లో పోలీసులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పోలీసు అధికారులతో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌసాలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కుటుంబ సమేతంగా పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ కోలాటం ఆడారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. ఇలాంటి పండుగలు మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతాయని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌసాలం మాట్లాడుతూ బతుకమ్మ లాంటి పండుగలు, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఐక్యతను, సమాజానికి స్ఫూర్తిని నింపుతాయన్నారు. ఉద్యోగులు కేవలం సేవలకే పరిమితం కాకుండా సాంస్కృతిక విలువలను కాపాడుతూ పండుగను ఘనంగా జరపడం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందన్నారు. ఇలాంటి పండుగలు ఎప్పటికీ వస్తూ ఉండాలి. మనం ఇట్లా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ హ్యాపీగా పనిచేస్తూ ఉండాలి. సో బతుకమ్మ గురించి బాస్ ఆల్రెడీ చాలా మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను. ఇంకా ఒకటి తెలుసు, మాట్లాడినా కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. అందరూ అనుకుంటారు ఇది ఎప్పుడు ఖామోష్ అయిపోయి మ్యూజిక్ పెట్టుకుంటే రంగోలా రంగోలా చేస్తామని. సో ఓకే, మరి రంగోలా రంగోలా, నిర్మల నిర్మల చేద్దాం. ఓకే, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. థ్యాంక్ యూ. నెంబర్ ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దని, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు గడువు లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. వాహనాల నంబర్ ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా హెచ్ఎస్ఆర్పి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే రవాణా పోలీసుల శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. వాహనాలకు నంబర్ ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వం పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలపై అస్పష్టతతో రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి మరికొన్ని చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. వేములవాడతో పాటు కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బావుపేటలో సద్దుల బతుకమ్మ వేడుక 7 రోజులకు నిన్ననే నిర్వహించారు. కొన్ని చోట్ల రేపు సద్దుల బతుకమ్మ అని చాటింపు చేయగా మరికొన్ని చోట్ల ఎల్లుండి జరుపుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య రోజున ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ప్రారంభించి 9వ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. అయితే గత వారం ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహించిన నేపథ్యంలో రేపు సోమవారం సద్దుల బతుకమ్మ నిర్వహించాలని కొందరు చెబుతూ ఉండగా మరికొందరు మాత్రం మంగళవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని సూచిస్తున్నారు. మంగళవారం గౌరమ్మను ఇంట్లో నుంచి తీసుకువెళ్లవద్దనే సాంప్రదాయంతో చాలా మంది సోమవారమే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బావుపేటలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి పండుగ ప్రత్యేకతను చాటి చెప్పారు. ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మహాశక్తి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భవానీ దీక్ష తీసుకుని ఆలయానికే పరిమితమైన బండి సంజయ్ను కలిసేందుకు సందర్శకులతో పాటు భక్తులు భారీగా మహాశక్తి ఆలయానికి తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు, సిపి గౌస్ ఆలం దంపతులు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్, సిపి, మున్సిపల్ కమిషనర్ దంపతులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతం పలికారు. అమ్మవార్ల దర్శనం, పూజల అనంతరం కలెక్టర్, సిపి, మున్సిపల్ కమిషనర్ దంపతులు దాండి ఆడారు. ఆలయ ప్రత్యేకతను తెలుసుకుని ఆలయ నిర్వాహకులను అభినందించారు. కరీంనగర్లో కాంగ్రెస్ బలంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నియంతృత్వానికి, మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన పటిష్టమైన క్యాడర్ కాంగ్రెస్కు ఉందన్నారు. కొంతమంది అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా మా పోరాటం ఆపలేదని, ఆనాడు పోరాటం చేసి సమస్యలకు నేడు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. సూడా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నామని, నగరంలో మిగిలిపోయిన జంక్షన్లను సుందరీకరిస్తున్నామని చెప్పారు. బతుకమ్మ చీరల కోసం బీఆర్ఎస్ ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే, బతుకమ్మ చీరలు కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు వినూత్న ఆందోళనకు దిగారు. మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని బతుకమ్మ ఆడి ఆందోళన తెలిపారు.
తెలంగాణ చౌక్లో ధర్నా రాస్తా రోకోతో బతుకమ్మ ఆడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాట రూపంలో బతుకమ్మ ఆడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇస్తామని చెప్పి చీరలు ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి 2 ఏళ్లైనా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలకు చీరల పంపిణీతో పాటు నెలకు 2,500 రూపాయలు అభయహస్తం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేనిచో మహిళా లోకం తిరగబడక తప్పదని హెచ్చరించారు. గౌరవించుకున్నాడు కానీ ఈనాడు ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ మీద గౌరవం లేక, తెలంగాణ బతుకమ్మ మీద గౌరవం లేక రోజుకో మాటలు మాట్లాడుతున్నాడు. ఆనాడు కొండా సురేఖ, సీతక్క వీళ్ళందరూ కలిసి బతుకమ్మ చీరలను పిట్టలు కొట్టడానికి గడతాండ్రు అని ఇదని చెప్పిండ్రు. మరి ఆనాడు అన్నోళ్ళు ఈనాడు ఎక్కడున్నారు? ఏం చీరలు ఇచ్చిర్రు? ఇందిరమ్మ రాజ్యంలో బతుకమ్మ చీరలు తీసేసి ఇందిరమ్మ చీరలను పెట్టి పత్తు పితంబ్రాలను పంచుతామని మొన్నటిదాకా ప్రచారం చేసిన వాళ్ళందరూ ఎక్కడ వేరు? కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాత ఆలయంలో 1,00,000 గాజుల అర్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేష్ నవదుర్గా మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ త్రిశక్తి మాత ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 1,00,000 గాజుల అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1,00,000 గాజుల అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గా మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలకు అతి పవిత్రమైన దుర్గాదేవి శరన్నవరాత్రులు రోజులు కాబట్టి ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం 1,00,000 గాజుల అర్చన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. త్రిశక్తి మాత ఆలయంలో సోమవారం రోజున సరస్వతి పూజ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం ఉంటుందని, మంగళవారం రోజున దుర్గాష్టమి సందర్భంగా చండీ హవనం, అనంతరం అన్నదాన కార్యక్రమం, తర్వాత రాత్రి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాల్లో ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కటుకం గణేష్, వడ్లకొండ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గా మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కటుకం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారి అడువాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భగత్ సింగ్కు నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని భగత్ నగర్ చౌరస్తా వద్ద గల భగత్ సింగ్ చేపట్టిన ఈ వేడుకలకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు అన్నారు. శౌర్యానికి, పరాక్రమానికి అద్వితీయ ప్రతీకగా భగత్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ప్రజల్లో రగిలించే స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగిలించిన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్ అని కొనియాడారు. తన 23 ఏళ్ల వయసులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఉరి తీయబడినప్పటికీ తన ఆశయాలను, సిద్ధాంతాలను చంపలేరని చాటి చెప్పిన గొప్ప యోధుడు భగత్ సింగ్ అని తెలిపారు. భగత్ సింగ్ దేశభక్తికి, త్యాగానికి ప్రతీకగా నిలిచారని, ఆయన స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మేయర్ సునీల్ రావు, నాయకులు నాంపల్లి శ్రీనివాస్, అడిచర్ల రాజు, గుంజటి శివ, గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి సూచించారు. కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నాగలి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోక అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ₹1,000 నిధులు నిలిచిపోయాయన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన పూర్వాపరాలను, విధి విధానాలను, పరిపాలనను, అభివృద్ధిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కమిటీ బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి అధ్యయనం చేయించాలని సూచించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 28 అంశాలు పంచాయతీరాజ్కు అప్పగించాలని, 18 అంశాలు మున్సిపాలిటీలకు అప్పగించాలన్నారు. స్థానిక సంస్థలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన తరుణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బీసీలకు 40% రిజర్వేషన్ కేటాయించడం సంతోషకరమైనదే అని, అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించి వారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంకటరెడ్డి అన్నారు. సంతోషం, పరిణామం. అలాగే ఎస్సీలని, ఎస్టీలని వాళ్ళు కూడా ఎంత ఉంటే, ఎంత పర్సెంటేజ్ జనం ఉంటే అంత పర్సెంటేజ్ వాళ్ళకు కూడా కనిపిస్తే పద్ధతి ప్రకారం ఉంటుంది. గవర్నమెంట్ ఒక ప్రాతిపదిక పనిచేసినట్టు ఉంటుంది. దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పేసి సిపిఐ నాయకుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పునరాలోచించాలని కోరుతా ఉన్నాను. ఏదైనా ఈ ఎన్నికలు ఎంత తొందరగా నిర్వహిస్తే అంత మంచిదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే స్వపరిపాలన దెబ్బతిన్నది. అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు లేకుంటే
వాళ్ళ ద్వారా జరుగుతుంది పరిపాలన. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు లేకుండా స్వపరిపాలన ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవాలి. అంటే ఏ ఊరికి ఆ ఊరికి ప్రజాప్రతినిధి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి ఆదివారం భక్తులకు కాలరాత్రి అవతారంలో దర్శనమిచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు శ్రీ శారదాదేవి కాలరాత్రి అలంకారంలో పూజలు అందుకున్నారు. శ్రీ శారదాదేవి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అలంకరణ, అర్చనలు, ధూపదీప నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. కాలరాత్రి రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే వేములవాడలో మాత్రం 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. తంగేడు, గునక, చిట్టి చామంతి, పట్టుకుచ్చు, బంతి, చామంతి రకరకాల పూలను కొనుగోలు చేసి నియమనిష్టలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మను పేర్చిన పిదప పసుపుతో గౌరవమ్మను పూజించి నిత్య జీవితంలో కష్టసుఖాలను పాటలుగా మార్చి ఆడుతూ పాడారు. మహిళలు పలు కూడళ్లలో గుమికూడి ఆటపాటలతో సంబరాలు నిర్వహించుకున్నారు. వేములవాడ మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం మొదలైన బతుకమ్మ నిమజ్జనం వేడుకలు రాత్రి వరకు కొనసాగాయి. మహిళలు బతుకమ్మ దాండియా ఆటలు ఆడుతూ సందడి చేశారు. వేములవాడలో ఉన్న మహిళలకు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో 2 చోట్ల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం పట్టణ మహిళలు అదృష్టంగా భావిస్తారు. సప్త మాతృకల సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తారు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అమ్మవారి పేర్ల ఆధారంగా వేద పండితుల సూచనల మేరకు నిర్వహిస్తున్నారు. వేములవాడ మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ, పోయిరావమ్మ అంటూ ఘనంగా వేడుకలు పలికారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో మహిళలు దాండియా కోలాటాలతో సందడి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సుమలతారెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఎస్పీ మహేష్ బిగితే, ఎస్పీ శేషాద్రిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయంకి వెళ్ళినప్పుడు పూలతోని ఆ దేవుణ్ణి, స్వామివారిని, అమ్మవారిని ప్రార్థించేటువంటి సందర్భం. కానీ ఈరోజు పూలకే పూజలు చేస్తూ పండుగ జరుపుకున్నటువంటి ప్రకృతిలో దొరికేటువంటి తీరొక్క పూలను తీసుకొని వచ్చి ప్రకృతిని ఆరాధించే పండుగగా ఆ పూలను బతుకమ్మగా పేర్చుకొని పండుగ చేయడం అనేది మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో వేములవాడలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత 7 రోజులకే ఇక్కడ బతుకమ్మ పండుగ జరపడం వల్ల వేములో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇతర ప్రాంతాలకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అనాథలకు అండగా నిలిచి పండుగ గిఫ్ట్లు అందజేశారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పండుగ సందర్భంగా చిన్నారులకు గౌన్లు, ఫ్రాక్లు కుట్టించి పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్కు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వివిధ సందర్భాల్లో వచ్చిన దాదాపు 600కు పైగా శాలువాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ కుమారుడు కార్తిక్ హానర్ టు హ్యూమనిటీ పేరుతో చిన్నపిల్లలకు కుట్టించిన గౌన్లను దసరా పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి వచ్చిన శాలువాలను నేడు గౌన్లుగా మలిచి వాటిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మా కుమారుడు ఆది కార్తిక్కి వచ్చిన ఆలోచన హానర్ టు హ్యూమనిటీ పేరుతో గౌన్లు కుట్టించి పంపిణీ చేస్తున్నామన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్తిక్ను అభినందించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని, ఈ ఆలోచన తీసుకుని మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. లేదంటే పెన్ను, పుస్తకాలు లాంటివి ఇస్తే పేద వర్గాలకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఇవ్వమని చెప్పిన అనేక సందర్భాల్లో కూడా మేము మా వైపు నుంచి పిలుపునిచ్చేవాళ్ళం. శాల్వాలకు బదులు పేద ప్రజలకు ఉపయోగకు సంబంధించినటువంటి వాటిని ఇవ్వమని చెప్పండి. కానీ ఈ శాల్వాలు నాకు వచ్చిన తర్వాత ఇంట్లో మూలన గదిలో ఉన్నటువంటి సందర్భంలో మరి మా కుమారుడు ఆది కార్తీక్ వచ్చినటువంటి ఒక ఆలోచనని, అంటే హ్యుమానిటీ నుంచి ప్రధానంగా ఏదైతే ఈ సేవా భావంతో వచ్చినటువంటి శాల్వాలను ఉపయోగంలోకి తీసుకొని రావాలని, ఆనర్ టు హ్యుమానిటీ అని. అంటే జగిత్యాల జిల్లా రేచపల్లిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంతో హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో యువకుడు ఎదురుగట్ల సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. రేచపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడు సతీష్ పై దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి కర్రలతో దాడి చేయడంతో సతీష్ ప్రాణాలు కోల్పోయాడు. దాడిలో సతీష్ మృతి చెందడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అమ్మాయిని తీసుకొచ్చుకున్నానే ఇది ఏం చేసింది అమ్మాయి ఇది కూడా పోయింది. ఈ సతీష్ వాళ్ళ ఫోన్ తీసుకుపోయినామె పోయినామె దీని ఫోటో దాని ఫోటో పెట్టి ఇది చేసింది. నా బిడ్డను మళ్ళీ గిట్ల చేస్తామని వాళ్ళు. ధర్మపురిలో వైభవోపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాలరాత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతతో పాటు స్థానిక చింతమణి చెరువు కట్ట వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టబంగారం వేదిక పక్కన మహాశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి ఆదివారం రోజు కాలరాత్రి అలంకారంలో పూజలు అందుకొని భక్తులకు దర్శనమిచ్చింది. కాలరాత్రి రూపంలో ఉన్న అమ్మవారిని క్షేత్రవాసులు భవానీ దీక్షాపరులు దర్శించుకున్నారు. ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. చంద్రబాబు వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ వచ్చాయని, గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలి. చాలామంది విదేశాలకు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్ళు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకుంటాం. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు 10 ఏళ్లు సమయం ఇవ్వండి, న్యూయార్క్ను మరిపించే నగరం కడతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ వయా అమరావతికి కేంద్రం ఒప్పుకుంది. ఇక్కడ 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం. హైదరాబాద్లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం. ఈ విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్ని విధాలా ఆదుకుంటాం. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్లు వేయబోతున్నాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు FCDA నుంచి చేపడతాం. సింగరేణికి 10 ఎకరాల భూమి ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తాం. ఏడాది తిరిగేలోగా సింగరేణి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు నేను నా గురించో, నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో, నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం, హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? మీ LPG సప్లైలో ఇబ్బందులు వస్తున్నాయా? అయితే మీకు శుభవార్త. త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు కసరత్తు చేస్తోంది. నచ్చని మొబైల్ నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్కు పోర్టబుల్ అయినట్లుగానే ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమ ప్రస్తుత కనెక్షన్ను మార్చుకోకుండానే తమ సరఫరాదారుని మార్చుకునే వీలు కల్పించేలా LPG పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు సేకరించేందుకు పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నోటీసు విడుదల చేసింది. PNGRB తెలిపిన ప్రకారం స్థానిక డిస్ట్రిబ్యూటర్కు సాంకేతిక లేదా నిర్వహణ సమస్యలు ఉన్నప్పుడు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా LPG ఇంటరాపరబిలిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. ఈ విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెంబర్ ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు గడువు లేదు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్. కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు. ఉద్యోగులతో కలిసి ఆడి పాడి సందడి చేసిన కలెక్టర్ సిపి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దాండియా ఆడిన కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం దంపతులు. కరీంనగర్లో
టీఎక్స్ ఆధ్వర్యంలో మహిళలు వినూత్న నిరసన. పండుగకు బతుకమ్మ చీరలు ఇస్తానని ప్రభుత్వం మోసం చేసిందని బతుకమ్మ ఆడి ఆందోళన చేసిన మహిళలు. కరీంనగర్లో కాంగ్రెస్ బలంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.